పోతే మేము కూడా వాస్తవాలు ఒకసారి క్రాంతి గారు ఒపీనియన్ తీసుకుందాం. క్రాంతి గారు, ఎస్, మీ అబ్జర్వేషన్ ఏంటి? వాట్స్ యువర్ టేక్ ఆన్ దిస్ ఎంటైర్ ఎపిసోడ్? నమస్కారం అండి. క్రాంతి గారు భారతీయ జనతా పార్టీ ఎస్సీ మోర్చా నుంచి మనం పిలిచాం. ఎస్, సో ఇది అటాక్ క్రాంతి గారు మొన్న ఈ అసలు ఇష్యూ ఇంతకు ముందు నుంచి సోషల్ మీడియాలో ఉండొచ్చు, బట్ మొన్న సికింద్రాబాద్ లో ఒక దళిత యువకుడి మీద దాడి జరిగింది, దాంతో ఇది ఫ్లేర్ అప్ అయిందని చెప్తున్నారు. సార్, మొన్న ఏదైతే సికింద్రాబాద్ లో ఒక దళిత యువకునికి అక్కడ స్థానికంగా ఉన్న మారవాడి ఆయనకి ఏదైతే అక్కడ సందర్భంలో ఘర్షణ జరిగింది, దాని తర్వాత కులపరంగా ఒకరినొకరు దూషించుకోవడం వల్ల ఎస్సీ నిరోధక చట్టం కింద తన మీద కేసు బుక్ అయింది. భారతీయ జనతా పార్టీ పక్షాన మేము కూడా నేషనల్ కమిషన్ ఫర్ సోషల్ ఎస్సీ కమిషన్ కి మేము కూడా మా వైపు నుంచి కంప్లైంట్ ఇచ్చాము. వాళ్ళ మీద వెంటనే ఎవరైతే షెడ్యూల్ కులాల యువకుల మీద ఆ రకంగా దుర్భాషలు ఆడినరో, కులం పేరు మీద తిట్టారో వాళ్ళని వెంటనే యాక్షన్ తీసుకోవాలని కూడా మేము భారతీయ జనతా పార్టీ పక్షాన ఎస్సీ కమిషన్ కూడా రిప్రజెంటేషన్ ఇవ్వడం జరిగింది. పోతే యథావిధిగా కమిషన్ వాళ్ళు కూడా రెస్పాండ్ అయ్యారు. వాళ్ళ నుంచి సిపి గారికి కూడా నోటీస్ కాల్ ఫర్ పంపించడం జరిగింది. అది దానికి సంబంధించిన ప్రభుత్వము చర్య తీసుకునే క్రమంలో ముందుకు పోతాము. ఇప్పుడు ఆలోచించాల్సిన విషయం ఏంటంటే, దీన్ని ఒక అంటే సహజంగా తెలంగాణలో ఈ మధ్య కాలంలో చూసినట్టయితే 2-3 సంవత్సరాల నుంచి ఎక్కడ చూసినా గానీ దళితులకు పైన రకరకాల గొడవలు జరుగుతున్నాయి. కానీ చాలా సందర్భాలలో ఎప్పుడైతే అగ్రకులాలకు సంబంధించిన వాళ్ళకి సంబంధించిన మధ్యలో దళితులకు అగ్రకులాలకు సంబంధించిన గొడవలు అయితే అది కొంచెం హై వోల్టేజ్ లాగా దాన్ని ప్రొజెక్ట్ అవుతుంటది, కనిపిస్తుంటది. కానీ ఈ సందర్భంలో ఈ రోజు ఇప్పుడు ఆ మార్వాడి వ్యక్తి ఆ ఘర్షణలో ఉండడం వల్ల ఈ మార్వాడి గో బ్యాక్ అనే ఒక నేపథ్యాన్ని తీసుకొచ్చి ఈ రకంగా మాట్లాడడం అనేది చాలా బాధాకరమైన విషయం. ఎందుకంటే డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ రాజ్యాంగ స్ఫూర్తితోని తెలంగాణ నిర్మాణం అయింది. మరి డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ రాసిన రాజ్యాంగం వల్ల తెలంగాణ నిర్మాణం అయినప్పుడు ఆ రాజ్యాంగ ఏదైతే ప్రజాస్వామ్య విలువలు ఉన్నాయో కాపాడబడాలి తెలంగాణలో. అందరూ కూడా డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ ఏదైతే సాధించిండో అందరూ కూడా ఈ దేశంలో ఉన్న వాళ్ళందరూ కూడా ఈ దేశ నిర్మాణం కోసం డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ రాజ్యాంగం రాసిండు. ఈ దేశంలో ఉన్న వాళ్ళందరూ కూడా స్వేచ్ఛ ఉన్నది, వారి ఎక్కడైనా సరే ఉద్యోగం చేయొచ్చు, వ్యాపారం చేయొచ్చు, ఎక్కడైనా పోయి వారి ఒక జీవిత గడుపుకోవచ్చు. కానీ ఈరోజు ఏ రకంగా అయితే ఒక కుట్ర పూర్తిగా నేను మొన్న ఫెడరేషన్ ఆఫ్ తెలంగాణ చేంబర్ ఆఫ్ కామర్స్ లో ఒక ఉస్మానియా యూనివర్సిటీకి సంబంధించిన ప్రొఫెసర్ కంచె ఇలయ్య గారు ఆ మధ్య ఒక మీటింగ్ జరిగింది. ఆ మీటింగ్ లో జరగకుండా ఆయన పక్కా ఏ రకంగా అంటే ఒక కాంగ్రెస్ పార్టీతోని కాంట్రాక్ట్ తీసుకున్నట్టు పద్ధతిలో దళిత సమాజాన్ని హిందూ సభ్యత నుంచి దూరం చేయాలి అనే పద్ధతిలో ఆయన ఆ రోజు మాట్లాడడం జరిగింది. అంటే ఒకటి తర్వాత ఒకటి కంచె ఇలయ్య గారు ఆ రోజు ప్రబోధ్ భారత్ ఏదైతే కార్యక్రమాన్ని ఫెడరేషన్ ఆఫ్ తెలంగాణ చేంబర్ ఆఫ్ కామర్స్ లో పెట్టడం జరిగింది. దాని తర్వాత నుంచి వరుసగా తెలంగాణలో ఈ రకమైన అంటే దళిత సమాజాన్ని హిందూ సమాజం నుంచి దూరం చేసే ఒక రకరకాల నినాదాల పేరుతోని దాంట్లో ఒక భాగమే ఈ మార్వాడి గోబ్యాక్ అనే ఒక ఉత్తంతాన్ని మనం చూడాల్సిన అవసరం ఉంది. ఒకటి కాదు, రెండు కాదు. నేను ఈ రోజు చాలా మందితో మాట్లాడుతుంటే చాలా మంది దళిత నాయకులు సంబంధించిన వాళ్ళందరూ కూడా మార్వాడి గోబ్యాక్ అనే ఒక దాని అనుకూలంగా మాట్లాడారు. నేను వాళ్ళందరూ కూడా చెప్పిన డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ ఏదైతే రాజ్యాంగం రాసిండో స్వేచ్ఛ ఇచ్చింది మనకు. ఎక్కడైనా సరే ఎవరైనా సరే వ్యాపారం చేసుకోవచ్చు, ఉద్యోగం చేసుకోవచ్చు. దాని భిన్నంగా మీరు అంబేద్కర్ స్ఫూర్తికి ప్రజాస్వామ్య విలువలకు వ్యతిరేకంగా మీరు అందరూ కూడా దళిత నాయకులు ఛాతి మీద అంబేద్కర్ ని పెట్టుకొని మరి బాబాసాహెబ్ అంబేద్కర్ ఆశించిన ఆశయాలకే వ్యతిరేకంగా మీరు మాట్లాడుతున్నారు కదా అని చాలా మందిని కూడా నేను ఈ రోజు ప్రశ్నించడం జరిగింది. కాబట్టి ఇక్కడ తెలంగాణ అనేది బహు సంస్కృతి కలిగిన ఒక క్షేత్రం. అన్ని తెలంగాణలో అన్ని జిల్లాల నుంచి వచ్చి అందరూ కూడా చక్కగా పరస్పరము ఒకరికొకరు సహకరించుకుంటా ఒక కాస్మోపాలిటన్ అంటే అంతర్రాష్ట్రీయ స్థాయిలో తెలంగాణ ఒక పట్టణం, ఒక డెవలప్డ్ సిటీ, మెట్రోపాలిటన్ కాస్మోపాలిటన్ సిటీ స్థాయికి ఎదిగింది. కాబట్టి ఇటువంటి సిటీని ఈ మార్వాడి గోబ్యాక్ అనే ఒక నరేటివ్ ని తీసుకొచ్చి ఈ యొక్క హైదరాబాద్ సిటీని ఏ రకంగా అంటే ఇప్పుడు నేను ఈ రోజు ఉదయం చాలా మంది నా స్నేహితులతో మాట్లాడుతుంటే ఏ రకంగా అయితే పాకిస్తాన్ ప్రేరేపిత తీవ్రవాదం వల్ల కాశ్మీర్ నుంచి పండితులను ఏ రకంగా అయితే అక్కడి నుంచి వెలుగొట్టే ఒక ప్రయత్నం జరిగిందో ఈ రోజు కూడా ఈ
ప్రబోధ్ భారత్ ఒక్క అనే నిమిషం ఒక క్రాంతి గారు, సంస్థ, ఒక మానసికతోని చాలా మంది క్రాంతి గారు ఒక్క నిమిషం డిస్టర్బ్ చేస్తున్నాను మిమ్మల్ని. భావజాలంతో యా. ఈ రోజు ఈ హిందూ సమాజంలో దళిత సమాజాన్ని దూరం చేసే ప్రయత్నంలో భాగంగానే ఈ రకంగా మార్వాడి గోపాక్ అనే ఒక నేపథ్యాన్ని తీసుకొచ్చి మన మధ్య చిచ్చు పెట్టే ప్రయత్నం ఈ సమాజాన్ని విచ్ఛిన్నం చేయాలనే ఆలోచనతో ఈ రకమైన నాయకులు మాట్లాడుతున్నారని మా ఒక అభిప్రాయం. యా